హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము నచికేతుడు ఒక 5 ఏళ్ల బాలుడు యముడి దగ్గరికి వెళ్తాడు. ఎందుకో ఈ కథలో తెలుసుకుందాం. అయితే నచికేతుడు ఒక చిన్న 5 సంవత్సరాల బాలుడు. చక్కటి తెలివితేటలు, అలాగే జిజ్ఞాస అంటే క్యూరియాసిటీ కలగలిగిన చిన్నపిల్లాడు. అయితే తన తండ్రి యజ్ఞం చేస్తాడనమాట. ఆ యజ్ఞంలో ఏమి శపథం చేస్తాడంటే, లేకపోతే ప్రామిస్, అన్నీ తన దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ త్యాగం చేసేస్తానని యజ్ఞం చేసే ముందర చెప్తాడు. అలా యజ్ఞం చేస్తాడు. చేసిన తర్వాత తీరా చూస్తే అన్నీ కూడా విరిగిపోయిన పాత సామాన్లు, అట్లాగే ముసలి జంతువులు, గోవులు, అట్లా అన్నీ ఏదో పాత డొక్కు సామాన్లు అన్నట్టు అవి ఇచ్చేస్తాడనమాట. డొనేట్ చేసేస్తాడు విలువైనవని చెప్పి. ఇదంతా నచికేతుడికి నచ్చదు. అన్నీ చూస్తాడు కానీ నచ్చదు. అయితే వెళ్ళి తండ్రిని అడుగుతాడు, తండ్రి, నువ్వు విలువైన వస్తువులు ఇచ్చేస్తున్నావు కదా, మరి ఏంటి నువ్వు ఇట్లాంటివి ఇచ్చావు అంటే, ఇవే నా దృష్టిలో విలువైన వస్తువులు అని అంటాడు. మరి నేను విలువైన వాడినా కాదా, మరి నన్ను ఎవరికి ఇస్తావు అంటే, నేను నిన్ను యముడికి ఇచ్చేస్తాను అంటాడు. అట్లా అనగానే మనసు విరిగిపోతుంది. చిన్నపిల్లాడు కదా, మనసు విరిగిపోయి తనే నడుచుకుంటూ యముడి దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట, పట్టు వదలకుండా సమాధానాలు తెలుసుకోవటానికి. అయితే వెళ్ళి యమలోకానికి వెళ్ళి అక్కడ యముడు కనిపించకపోతే కూర్చుంటాడు అనమాట. కూర్చుని వెయిట్ చేస్తాడు యమధర్మరాజు వచ్చేంత వరకు. అయితే యమధర్మరాజు వచ్చిన తర్వాత, ఎవరు బాబు నువ్వు అంటే, నేను నచికేతుడిని అని అంటాడు. నాకు దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయంటే, నీ సహనానికి మెచ్చాను, నీకు 3 వరాలు ఇస్తాను కోరుకో అంటే, ఫస్ట్ ఏమంటాడంటే, నా తండ్రిని నువ్వు క్షమించు అని అంటాడు. సరే, ఓకే అంటాడు. తర్వాత సెకండ్ థింగ్ ఏం అడుగుతాడంటే, యజ్ఞ యాగాదులు చేసేప్పుడు ఆ పద్ధతి వివరం నాకు తెలుసుకోవాలని ఉంది. ఎలా మోక్షానికి దారి తీసే యజ్ఞ యాగాదులు, ఆ రిచువల్స్ ఎలా చేయాలో అని అడుగుతాడు. సరే, ఓకే చెప్తాను అంటాడు యమధర్మరాజు. సో థర్డ్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, 5 ఏళ్ల బాలుడు కదా, మరణం తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసుకోవాలని ఉంది, జిజ్ఞాసగా ఉంది అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే చిన్నపిల్లాడు కదా, 5 ఏళ్ల బాలుడు. అప్పుడు యముడు తిరిగి వచ్చి ఏమంటాడంటే, ఈ ఆత్మ మరణించలేదు, శరీరం నశిస్తుంది కానీ ఆత్మ మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్తుందని చెప్తాడు. అదండి వీళ్ళ కథ. థ్యాంక్ యూ, బాయ్.